అండి, నేను రజాక్. మీరు బాగా చదువుతారా కానీ ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారా? అయితే మీలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ రిలయన్స్ ఫౌండేషన్ అయితే ఇస్తుందన్నమాట. నిజంగా ఇస్తున్నారు. దాదాపు 6 లక్షల రూపాయల వరకు వాళ్ళు స్కాలర్షిప్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి దానికి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, క్రైటీరియా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు బాగా చదువుకుంటూ ఉండి మంచి మార్క్స్ వస్తూ ఉండి మంచి పర్సంటేజ్లు ఉండి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోతే మాత్రం రిలయన్స్ ఈ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు మంచి సపోర్ట్ అయితే ఇస్తారనమాట. సో దేశవ్యాప్తంగా ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, టాప్ లెవెల్లో చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్. మళ్ళీ చెప్తున్నా, 6 లక్షల వరకు వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, డేట్ ఎప్పటి వరకు ఉంది, ఏంటి కట, ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి పూర్తి విషయాలు ఈ వీడియోలో చూడండి. నమస్తే అండి, నేను రజాక్. చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మనందరికీ తెలిసిందే, రిలయన్స్ ఫౌండేషన్, ముఖేష్ అంబానీ గారు. సో వాళ్ళు అనేక రకాల కంపెనీలు అయితే వాళ్ళు ప్రస్తుతం రన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇందులో భాగంగానే వాళ్ళ చారిటీ ద్వారా వాళ్ళు కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో మరి మేబీ ఇది కూడా, ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఇది కూడా సహాయ కార్యక్రమాల్లో చేసేది అనుకుంటా. దాదాపు 6 లక్షల రూపాయలు అయితే స్కాలర్షిప్ ఇవ్వబోతున్నట్లుగా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, దాదాపు 10 ఏళ్లలో 50,000 మందికి. అంటే మామూలుగా అయితే కాదు, ప్రతి సంవత్సరం 5,000 మందికి, 5,100 విద్యార్థులకి ఈ టర్మ్లో ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఈ వార్త యొక్క ఉద్దేశం. సో మీకు దీనికి ఉండేటటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీరు పెట్టుకోవచ్చు అనేది, ఎక్కడ పెట్టుకోవాలనే దానికి సంబంధించి నేనైతే చెప్తాను. విషయాల్లోకి వెళ్తే కనుక, దేశంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ప్రతి ఏటా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ అందిస్తున్న విషయం తెలిసిందే. వేలాది మంది విద్యార్థులు పై చదువులకు అవసరమయ్యే ఖర్చును ఈ సంస్థ భరిస్తోంది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసినారు. 2024-25 ఏడాదికి గాను స్కాలర్షిప్స్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ చేసినారు. ఈ ఏడాది ప్రతిభావంతులైనటువంటి 5,001 మంది విద్యార్థులకు 5,100 మంది సో ఉపకార వేతనం అందించబోతున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీ విద్యార్థులు కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా, అదేవిధంగా పీజీ చేస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్ళందరూ కూడా దీన్ని అయితే, ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఈ స్కాలర్షిప్స్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఎవరైనా సరే ఈ నేను చెప్పినటువంటి ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట. దేశంలో యువశక్తికి అండగా నిలిచి వారి ప్రతిభకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రిలయన్స్ అయితే నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ మొదటి ఏడాది చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ అయితే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు అకాడమిక్స్ లో చూపినటువంటి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది అనమాట. డిగ్రీ చదువుకునేటటువంటి విద్యార్థులకు 2 లక్షల రూపాయలు, పీజీ చదువుకునేటటువంటి విద్యార్థులకు 6 లక్షల రూపాయల వరకు ఈ ఉపకార వేతనాన్ని అయితే అందిస్తారు. అయితే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే గనక, ఆసక్తి ఉంటే గనక వాళ్ళకి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. www.scholarships.reliancefoundation.org అని చెప్పేసి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు ఏ ఫేక్ వెబ్సైట్ లో పడితే ఆ వెబ్సైట్ లో పెట్టి ఎంటర్ చేయొద్దు. సో www.scholarships.reliancefoundation.org. సో ఈ వెబ్సైట్ ని సందర్శించి ఇక్కడ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో విద్యార్థులు చూపినటువంటి అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరిగింది అనమాట. అంటే మీరు బాగా చదివితే 80%, 90%, 90+ వెళ్ళిపోతే కనుక తప్పనిసరిగా ఇది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 6వ తేదీ నుంచి 2024 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. సో 2022 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్లు అయితే అందిస్తుంది. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరుభాయ్ అంబానీ 90వ జయంతి సందర్భంగా నీతా అంబానీ గారు ఈ ప్రకటన అయితే చేసినారు. అంటే అక్టోబర్ 6వ తారీఖు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 6వ తేదీ దగ్గర నుంచి 2024 చివరి వరకు, అంటే మరి డిసెంబర్ వరకు చేస్తారేమో. సో నాకు కూడా ఇది క్లియర్గా అర్థం కాలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్కి పోయి దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 6వ తేదీ నుంచి మొదలనుకుంటా. సో ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్తే కానీ అక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు మొత్తం చదువుకోండి. ఆ తర్వాత 2022 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్లు అందిస్తుంది. ధీరుభాయ్ అంబానీ 90వ జయంతి సందర్భంగా నీతా అంబానీ ప్రకటన చేసినారు. 10 ఏళ్లలో 50,000 మందికి ఈ స్కాలర్షిప్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి నీతా అంబానీ గారు చెప్తున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతి ఏటా కూడా సుమారు
55,100 మందికి స్కాలర్షిప్లు ఇస్తూ పోతుంది. భారతదేశంలో ఎక్కువ మందికి స్కాలర్షిప్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రైవేట్ సంస్థగా రిలయన్స్ అయితే నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా సుమారు 23,000 మంది విద్యార్థులు ఆర్థిక సాయాన్ని అందించారన్నమాట. సో అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, బిలో మిడిల్ క్లాసు, సో ఫీజులు కూడా కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే 5,100 మందికి దేశం మొత్తం మీద వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీకు మంచి మార్క్స్ ఉండి ఫినాన్షియల్ గా సపోర్ట్ లేదనుకుంటే కనుక అనుకున్నంత స్థాయిలో తప్పనిసరిగా ఇలాంటివి పెడితే పక్కాగా మీ అదృష్టం ఏ టైంలో ఎలా గడప దొక్కిందో తెలియదు. సో మనకి ఎలాంటి రూట్ వేస్తుందో తెలియదు. కాబట్టి మీరు ఒకవేళ అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ చదువుతున్నా, పీజీ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా తప్పనిసరిగా దీన్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ మంచి మార్క్స్ ఉండాలి, పర్సంటేజ్ అనేది అత్యద్భుతంగా ఉండాలి. వాళ్ళ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి అక్కడ చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి.